హూడా పార్క్ ఇక్కడ వచ్చేసి అందరు రిటైర్మెంట్ అయిన వాళ్ళు అనమాట. మొత్తము వీళ్ళు ఏమంటే సెంట్రల్ యూనివర్సిటీ నుంచి అందరూ మంత్లీ వన్స్ ఒకసారి గెట్ టుగెదర్ లాగా అవుతుంది. ఇక్కడ చూడండి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఎవరికి తీసిపోరనమాట, అంత పెద్ద హోదాలో ఉన్నారు. సో నేను ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. సో నేను ఇట్లా మాట్లాడుతున్నాను. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత బాగా ఏమంటారు కుర్రవాళ్ళకు సాటి లేదు అన్నట్టుగా చూడండి ఎంత బాగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా వాళ్ళకేం తీసిపోము, కుర్ర వాళ్ళకి యంగ్ వాళ్ళకి అన్నట్టుగా. ఈసారి వచ్చేసి నాకు డిజిగ్నేషన్ తెలీదు, మీరే పరిచయం చేసుకోవాలా. సో నేను పరిచయం చేస్తున్నాను అండి. చూడండి ఎంత యూత్ అసలు యూత్ కూడా పనికిరాదు చూస్తారా. ఇక్కడ అందరూ సమావేశమైనారు. ఎందుకు సమావేశమైనారు ఎందుకు అన్నది గంగరాజు గారు చెప్తారు. వాళ్ళ మాటల ద్వారానే మనం తెలుసుకుందాము. ఇదిగోండి గంగరాజు గారు చెప్పండి. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ అయినటువంటి అందరం కూడా పూర్వ ఉద్యోగులం, సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులం, వివిధ హోదాల్లో పనిచేసి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇది వరలో ముందులో ఇక్కడ కలవటానికి మేము ఒక ప్రదేశం లేక ఈ ఓడా పార్క్లో ప్రభాకర్ రావు గారు చెప్పారు. ఇక్కడైతే మనకి చెట్లు కింద కూర్చుని మన యొక్క సాధక బాధకాలు ఒకటి, మన రిటైర్మెంట్ అయిన తర్వాత మనకు రావాల్సిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏంటి, ఎలా సాధించుకోవాలని వాటి మీద చర్చలు కూడా జరుపుకోవచ్చు. కాబట్టి ప్రతి బుధవారం రావటం జరిగింది. ఒక్కొక్కసారి నెలకొకసారి కూడా పెట్టుకుని భోజనాల కార్యక్రమం కూడా పెట్టుకుని బయటికి వెళ్ళి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు స్పాన్సర్ చేస్తున్నారు. అలా భోజనం చేసి మా యొక్క విషయాలన్నీ కూడా బాగోగులు చూసుకుంటున్నాం. ఇలా కలవటం వల్ల మాలో మంచి ఉత్సాహం రేకెత్తి నిజంగా చాలా సంతోషంగా మళ్ళీ ఎప్పుడు వస్తుంది బుధవారం, మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం అనేటటువంటి ఆనందం కూడా అందరిలో ఉంది. కాకపోతే చాలా మంత్లీ వన్సా లేకపోతే ఇది ఇయర్లీ వన్సా? మంత్లీ వన్సేనండి, ఇయర్లీ వన్స్ కాదు. అది తర్వాత ప్రతి నెల ఒకరి చొప్పున మేము స్పాన్సర్స్ కూడా ఒక్కొక్క హోటల్లోనో ఎక్కడన్నా బయటికి వెళ్ళి భోజనం చేసి సరదాగా కాలక్షేపం చేసుకుని వెళ్తూ ఉంటాము. కాకపోతే యూనివర్సిటీ రిటైర్డ్ అయిన ఉద్యోగులు చాలా దూర ప్రదేశాల్లో ఉన్నారు, అందరూ రాలేరు. ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇలా కుకట్పల్లి నుంచి, సుదర్శన్ కాలనీ నుంచి, చందానగర్, గంగారం, పటాన్ చెరువు, గుల్మహర్ పార్కు, ఈ మన ఆదర్శ్ నగర్ కాలనీ, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ సుమారు ప్రతి నెల మేము ఒక 25 మంది 30 మంది ఇలా కలుసుకుని చక్కగా కూర్చుని మాట్లాడుకుని మరి ఒకరికొకరు కలుసుకుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఇక మీదట కూడా ఇలాగే కొనసాగాలని మరి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఇక్కడ మా సోదరులు, మిత్రులు, అభిమానులు, ఆత్మీయులు ఇక్కడికి వచ్చేసి పెట్టు ఎప్పటి నుంచో నేను కూడా జాయిన్ అవుదామని చూస్తున్నాను. కానీ ఈ రోజున నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడ మా ఎంప్లాయీస్తో జాయిన్ అయ్యి వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, ఆహ్లాదంగా ఉన్నారు. ఇలా కలవటం మూలంగా ఈ ఎంప్లాయీస్లో మరొక 10 సంవత్సరాలు పెరుగుతుందని భావిస్తున్నాను. ఇంత ఆహ్లాదంగా నవ్వుకుంటూ వారి యొక్క సంతోషాలని, వాళ్ళ యొక్క పిల్లల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించి ఎంతవరకు ఉన్నారు. అందరు పిల్లలు చాలామంది వాళ్ళకి పిల్లలందరూ కూడా అబ్రాడ్లో మంచి పొజిషన్లో స్థిరపడి ఉంటాం. వీళ్ళు వాళ్ళకి తీపి గుర్తుల్ని, వాళ్ళ పిల్లల తీపి గుర్తుల్ని కూడా ఒకరికొకరు పంచుకుంటూ చక్కగా ఆనందంగా ఉండటం నాకు చాలా ఆనందంగా కలిగింది. నేను ఇక ముందు కూడా ఎక్కడా కూడా మిస్ కాకోకుండా కొంత టయాన్ని ఇక్కడ వీళ్ళతో వెచ్చించి గత స్మృతులన్నింటినీ నెమరు వేసుకోవటం మూలంగా నాకు కూడా నేనుండే బిజినెస్లో ఆ ఒత్తిళ్లలో కొంత ఊరట కలుగుద్ది అని భావించాను. చాలా సంతోషంగా ఉంది.
పాత మిత్రుల్ని ఈ విధంగా ఒక చోట కలవటం, ఇదివరకు ఒక్కొక్కరిని కలవటం కన్నా ఒక చోట కలవటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సదవకాశాన్ని ఈ హుడా కాలనీ శ్రీదేవి గారు మాకు కల్పించడం, వాటిని అనుభూతం మాతో పాటుగా కలిసి ఆనందాన్ని పంచుకోవడంలో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన మిత్రులందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. హ్యాపీ హ్యాపీ. ఇప్పుడు పెన్షనర్ ఫోరం ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు, ఆయన మాటలతో చెప్తారనమాట. నమస్కారం, అందరికీ నమస్కారం. ఈరోజు సమావేశం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ముఖ్యంగా మా యొక్క ఈ గెట్ టుగెదర్కి ఎంసీహెచ్ రాఘవరావు గారు కూడా వచ్చారు మా స్పెషల్ గెస్ట్ కింద. సో జనరల్గా ఆయన ఎక్కువ బిజీగా ఉంటారు, అయినా కూడా కొంత టైం కేటాయించి వచ్చినందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. మేము ప్రతి నెల ఈ విధంగా 2 సార్లు కలుస్తూ ఉంటాము. మా యొక్క యూనివర్సిటీలో ఉన్న సమస్యలు, మెడికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, గత స్మృతులు కూడా చెప్పండి. సో అవన్నీ మేము డిస్కస్ చేస్తూ ఉంటాము. ఫర్దర్గా దాన్ని మనం ఏ విధంగా ప్రొసీడ్ అవుదాము, ఏం చేద్దాము అని కూడా మేము అన్నీ డిస్కస్ చేస్తుంటాము. తర్వాత పాత విషయాలు కూడా, ఓల్డ్ మెమరీస్ కూడా మేము గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటాము. సో ఎంతో ఎంజాయ్ చేస్తాం మేము. నెలకి 2 సార్లు సుమారు 20-25 మంది దాకా వస్తుంటారు ప్రతిసారి. సో చాలా బాగుంటుంది యాక్చువల్లీ. దీనివల్ల ఏమవుతుందంటే మా అందరికీ ఏదో కొత్త ఎనర్జీ వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాము. మేము మంత్లీ 2 నెలలకో 3 నెలలకు ఒకసారి అందరు కలిసి కూడా ఏదైనా హోటల్లో భోజనం చేస్తూ ఉంటాము. సో చాలా సరదాగా గడుపుతాము. సో మాకు చాలా బాగుంటుంది ఇలా కలవటం వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. అందరికీ నమస్కారం. ఇది పాత మిత్రుల కలయిక. ఇది ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తుంటారు. నెలకు 1-2 సార్లు కూర్చుంటాం, సరదాగా కాలం గడుపుతాం, అన్నీ మర్చిపోతాం. బాధలు అన్నీ మర్చిపోయి సంతోషంగా కాసేపు గడిపితే మాకు మళ్ళీ ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎనర్జీ పోయినట్టుగా లేదు, ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇదండి మా ప్రాబ్లం. ఏదో ఒక నెక్స్ట్ మంత్ ఏదో డేట్లో నా ఫామ్ హౌస్లో కూర్చున్నాం, ఆడి పాడి మంచి ఫుడ్ గిడ్డు మ్యూజిక్ అన్ని ఏర్పాటు నేను మంచి టైం ఫిక్స్ చేస్తాను. ఆ టైంకి అందరూ వచ్చేటట్టు మినిమం ఒక 30 మంది అన్న కలిసినారు కదా, గెట్ టుగెదర్ లాగా వాళ్ళ బాధలను, వాళ్ళ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క పిల్లలు వచ్చేసి అబ్రాడ్స్లో అందరూ సెటిల్ అయ్యి అందరూ మంచి హోదాలో ఉన్నారనమాట. వీళ్ళు యూత్కి ఎలాంటి సాటి లేము అన్నట్టుగా ప్రతి ఒక్కరూ ఉన్నారు. అంత ఇదిగా మాట్లాడడం కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ ఉన్నారు. సో మీకు ఎంతమందికి ఈ ఆత్మీయ సమ్మేళన యూనివర్సిటీ వాళ్ళ ఆత్మీయ సమ్మేళనం నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి.